హాయ్ ఫ్రెండ్స్, మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 257కి స్వాగతం. గత ఎపిసోడ్లో ధర్మరాజు మనసులోని శోకం ఇంకా తగ్గలేదని చూసాం. యుద్ధంలో జరిగిన రక్తపాతం, బంధువుల మరణాలు తన వల్లే ఈ వినాశనం జరిగిందనే బాధ అతని లోపల నుంచి కాల్చేస్తూనే ఉంది. అలాంటి సమయంలో శ్రీకృష్ణుడు ధర్మరాజును ఓదార్చేందుకు కాలచక్రం ముందు ఎంతటి మహారాజులైనా నిలవలేరని చెప్పడం ప్రారంభించాడు. మహాచక్రవర్తులు యజ్ఞాలు చేసిన రాజులు, భూమిని జయించిన వీరులు కూడా కాలగర్భంలో కలిసిపోయారని తెలియజేశాడు. అంతటితో ఆగకుండా నారదుడు, పర్వత మహర్షి, సుకుమారి, శృంజయుడు, బంగారు ఉమ్మే కుమారుడు సువష్టివి గురించి ఆశ్చర్యకరమైన కథను చెప్పబోచాడు. ఆ కథ ధర్మరాజు మనసులో మార్చిందా, లేక శోకసాగరం నుంచి బయటపడేలా చేసిందా? అసలు తర్వాత ఏమైందో తెలుసుకోవాలనుకుంటే ఈ ఎపిసోడ్ని మొత్తాన్ని చివరి వరకు చూడండి. వ్యాసుడు ధర్మరాజుతో మరలా ఇలా అంటున్నాడు: ధర్మజ, క్షత్రియులకు ప్రజారక్షణ మించిన ధర్మం వేరే ఉన్నదా? దానివలన వేదముల్లో చెప్పబడిన విప్రకర్మలు బాగా ఆచరించబడతాయి. విప్రకర్మలు ఆచరించని ఎడల సమాజముకు నష్టం సంభవిస్తుంది. వేదములో చెప్పబడిన విప్రకర్మలు ఆచరించిన పుణ్యము లేని ఎడల పాపము రాజుకు సంభవిస్తాయి. కాబట్టి నీకు ప్రజారక్షణ ముఖ్యము అని పలికాడు వ్యాసుడు. ధర్మరాజు వ్యాసుడిని చూసి ఇలా అన్నాడు: వ్యాస మహర్షి, మీరు చెప్పినది నిక్కుమే. నేను కూడా మితిమీరిన రాజ్యకాంక్షతో యుద్ధం చేయడానికి పాల్పడ్డాను. నరమేధం చేశాను. చంపకూడని వారిని చంపాను. దానివలన నా ఆత్మ దహించుకుపోతూ ఉంది. కానీ మీరు చెప్పిన మాటలు వినకపోవడం కూడా భావ్యం కాదని అనిపిస్తూ ఉంది. ఏం చెయ్యడానికి తోచడం లేదు అని అన్నాడు. దానికి వ్యాసుడు ఇలా అన్నాడు: ఈ పని చెయ్యాలి, ఈ పని చెయ్యకూడదు అని నిర్ణయించడానికి మనమెవరు? మనము నిమిత్త మాత్రులము. ఇదంతా ఈశ్వరుని ఆజ్ఞ మేరకు జరుగుతూ ఉంటుంది. గొడ్డలి తీసుకొని చెట్టు నరికితే ఆ పాపం గొడ్డలకు అంటుకుంటుందా చెప్పు? సర్వము పరమాత్మ జ్ఞానముసారం జరుగుతున్నది అనే భావన కలిగిన నాడు నీకు ఏ పాపము అంటదు. నీవు కర్మ చెయ్యి, కర్మ ఫలమును పరమేశ్వరుడికి అర్పించు. జ్ఞానులందరూ వేదములో చెప్పబడిన కర్మలను పరమాత్మ పరంగానే చేస్తారు. అందువలన వారికి ఏ పాపము అంటదు. యుద్ధంలో శత్రువులను చంపాను, దాని వలన నాకు పాపం వచ్చిందని నువ్వు అనుకుంటే దానికి తగిన ప్రాయశ్చిత్తము చేసుకో. యజ్ఞ యాగములు చెయ్యి, పాప పరిహారం చేసుకో. అంతేకాని పాపనకు భయపడి రాజ్యమును, రాజ్యపాలనను, ప్రజారక్షణ వదలడం మంచిది కాదు అని అన్నాడు వ్యాసుడు. ధర్మరాజు వ్యాసులను చూసి: ఓ మహర్షి, ఈ యుద్ధంలో నా కొడుకులు, మనవళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, తండ్రులు, తాతలు, మామలు, గురువులు, సంబంధిందులు, మిత్రులు, అల్లుళ్ళు, బావలు, మరుదులు మరియు ఎంతోమంది రాజులు, మహారాజులు, చక్రవర్తులు నా చేత చంపబడ్డారు. వారికి సంబంధించిన స్త్రీలు వారి వారి భర్తల కోసం, కొడుకుల కోసం, తండ్రుల కోసం ఎంతో శోకిస్తున్నారు. ప్రాణాలు కూడా విడుస్తున్నారు. వాటిని అన్నిటినీ పరిశీలిస్తే నాకు ఆ స్త్రీలను కూడా వధించిన మహాపాపము చుట్టుకుంది. ఇన్ని పాపములు చేసిన నేను నిష్కల్మషుడను ఎలా అవుతాను? ఇంతగా పరితపిస్తున్న నా మనసు రాజ్యపాలనకు ఎలా సుముఖత చూపుతుంది? ఉగ్రమైన తపస్సు చేసి ప్రాణత్యాగం చేయడం కన్నా నాకు మరో దారి కనిపించడం లేదు అని అన్నాడు. ఆ మాటలు విన్న వ్యాసుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: నీ మనసులో శోకమును, బాధను పక్కన పెట్టి నా మాటలు విను. నీవు చెప్పిన వారందరూ ఊరికే చావలేదు. రాజ్యమునకు ఆశపడి వారి అభివృద్ధి, పేరు ప్రతిష్టల కోసం యుద్ధం చేశారు, చచ్చారు. వారి చావు వలన నాకు పాపం ఎలా చుట్టుకుంటుంది? వారికి ఏ కర్మ పరిపాలకం వలన మరణం సంభవించిందో నీకు ఎలా తెలుసు? ఎవరిని ఎప్పుడు ఎలా చంపాలో యముడికి తెలుసు. ఆ ప్రకారమే యముడు మానవుల ప్రాణాలు తీస్తుంటాడు. దానికి నీవు కారణమని శోకించడం వెర్రి. అందుకోసం రాజ్య త్యాగము చేయుట, ఇల్లు విడిచి అడవులకు పోవుట ఇంకా పెద్ద వెర్రి. తోలుబొమ్మలాటలో బొమ్మలు ఆడినట్టు మనం ఆడుతున్నాం. మనలను ఆడించేవాడు వేరేవాడు ఉన్నాడు. యుద్ధంలో చనిపోయిన రాజుల రాజ్యములను, వారి వారి కుమారులను పట్టాభిషిక్తులు చెయ్యి. వారికి కుమారులు లేకపోతే వారి వారి కుమార్తెలను సింహాసనం మీద కూర్చోబెట్టు. దీనివలన వారి వారి తల్లులు సంతోషిస్తారు. నీకు కూడా పుణ్యం, కీర్తి వస్తాయి. యుద్ధంలో జరిగిన నరమేధం గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. దేవదాన యుద్ధంలో దేవేంద్రుడు రాక్షసులను అతి కిరాతకంగా నరికి నెత్తురు ఏరులు పారించాడు. ఆ రాక్షసులు ఎవరు? ఇంద్రుని సోదరులే కదా. మహామునులందరూ ఇంద్రుడు చేసిన కార్యమును జ్ఞాపించారు కదా. ఆ ఇంద్రునికి యజ్ఞయాగములు, హవిర్భాగములు అర్పిస్తున్నారు కదా. మరి ఆ ఇంద్రుడే స్వర్గాధిపతిగా పాలిస్తున్నాడు కదా. ఇక ఈ భూలోకమైన పైన ఉన్నది స్వర్గలోకమే కదా. అదే ప్రకారం దుష్టులైన నీ అన్నదమ్ముళ్లను, బంధువులను, మిత్రులను పుణ్యమార్గమైన యుద్ధంలో సంహరించావు. క్షత్రియ ధర్మం నిర్వర్తించావు. దేవేంద్రుని వలె నీవు కూడా రాజ్యపాలనకు అర్హుడవు.
నీకు ఇష్టం అయితే ఇంద్రుని వలె యజ్ఞయాగాలు చెయ్యి, ముఖ్యంగా అశ్వమేధ యాగం చెయ్యి. అశ్వమేధ యాగం చెయ్యాలంటే ధనం కావాలి కదా, ధనం కావాలంటే రాజ్యం కావాలి కదా, అందుకని రాజ్యము స్వీకరించు. ధనం కావాలంటే రాజ్యం కావాలి కదా, అందుకని రాజ్యం స్వీకరించు అని అన్నాడు వ్యాసుడు. ఆ మాటలతో ధర్మరాజు శోకం విడిచిపెట్టాడు. వ్యాసమునింద్ర, ఏ కర్మనకు ఏ పాపం వస్తుంది, ఏ పాపమునకు ఏ ప్రాయశ్చిత్తము, దీనిని నాకు వివరించండి అని తెలిపాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.